హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్ న్యూమరాలజిస్ట్. మొబైల్ నంబర్ గురించి మీకు క్రమంగా చెప్తా ఉన్నా, ఏ నంబర్ ప్రక్కన ఎలా పనిచేస్తుందని. మొబైల్ నంబర్ చెప్పినప్పుడు కంపల్సరీ మీకు చెప్పింది ఏంటంటే జోడీగా వర్క్ చేస్తుంది మొబైల్ నంబర్. ఏ నంబర్ పక్కన ఎలాంటి నంబర్ ఉన్నదో ఆ నంబర్ని తీసుకున్నాకనే దాని పవర్ అన్నది వస్తుంది. సింగిల్గా నంబర్ అన్నది వర్క్ చేయదు, డబుల్గా జోడీగా ఉన్న నంబర్ వర్క్ చేస్తుంది. ఆ నంబర్ బాగున్నదా తప్పు ఉన్నదా అది మా వీడియో చూసి కంపల్సరీ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర నంబర్ ఉన్నాయి, అవి మంచి నంబర్సా లేకపోతే ప్రాబ్లమేటిక్ నంబర్సా. ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటే ఎలాంటి మీకు ఇబ్బంది పెడుతుందో ఆ విషయంలో కంపల్సరీ నేను వీడియో చేస్తా ఉన్నా, మీ గురించే వీడియో చెప్తా ఉన్నా. ఇప్పుడు దాకా భారతదేశంలో మొబైల్ నంబర్ గురించి ఎవరు చెప్పింది లేదు, చేసింది లేదు. ఇలాంటి నంబర్ పక్కన ఏ నంబర్ ఉండాలి అది మెయిన్. ఇంతకుముందు కూడా చెప్పాను, ఆల్ నంబర్స్ మన మొబైల్ నంబర్ ఉంటే మనం నష్టం చేస్తుంది, కానీ లాభం పొందాలంటే కంపల్సరీ మాత్రం మనం సింగిల్గా మంచి నంబర్స్ పక్కన మిత్రగ్రహ ప్రక్కన మిత్రగ్రహం ఉంటే మీకు హెల్ప్ చేస్తుంది. అలానే నేను కంపల్సరీ 7 నంబర్ గురించి ఇప్పటిదాకా నేను చెప్పాను. లాస్ట్ ఇప్పుడు మనం చెప్పేది 79 నంబర్ గురించి. ఇవాళ మనం ఏంటంటే మీకు మొబైల్ నెంబర్లో ఇలా ఇప్పుడు దాకా అన్ని నెంబర్ చెప్పాను 71 కాంచాలి. ఇప్పుడు లాస్ట్ ఈ 7 సిరీస్లో 79 నెంబర్ గురించి చెప్తాను. 79 నెంబర్ అన్నది ఒక అప్ అండ్ డౌన్ లైఫ్ని ఇస్తుంది. 79 7 అన్నది కేతు, 9 అన్నది కుజుడు. అంటే 7 పక్కన ఇంకా 9 ఉన్న వల్ల వీళ్ళిద్దరికి కొద్దింత అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది ఒకసారి. ఎందుకంటే 7కి అన్నది కేతు, ఆయనకు కొద్దింత తల లేని వల్ల గుడ్డోడు అన్న వరకు ఒకసారి డౌన్, ఒకసారి 9 అప్ తీసుకొస్తుంది, మళ్ళీ ఇది ఒకసారి డౌన్, మళ్ళీ ఇది ఒకసారి అప్ తీసుకొస్తుంది. ఈ సెక్షన్లోనే మాత్రం 7-9 వీళ్ళ కాంబినేషన్ కొద్దిగా బాగున్నది, అప్ అండ్ డౌన్ ఇస్తుంది. జాయింట్ పెయిన్ అన్నది కంపల్సరీ మీ బాడీలో ఉండొచ్చు. 79 ఉన్న వల్ల ఎక్కడైనా కీళ్ళ నొప్పులు, ఎక్కడైనా మీ బాడీలో నొప్పులు ఉండొచ్చు కంపల్సరీ. కొంతమందికి బ్లడ్ రిలేషన్ కూడా ప్రాబ్లం, బ్లడ్ కి సంబంధించి కూడా ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఇది బాగా వేడి, ఇది బాగా చల్లగా, దానివల్ల బ్లడ్ కి సంబంధించింది కూడా ఏదైనా మీకు ప్రాబ్లం రావచ్చు. ఈ పేరుని దీనివల్ల డొమెస్టిక్ లైఫ్ అంటే మనం చేసుకున్న మన ఫ్యామిలీ లైఫ్లో మనకు కొంత డిస్టర్బెన్స్ కావచ్చు, గొడవలు ఎక్కువ కావచ్చు. ఈ 79 వల్ల కూడా ఈ 79ని కొంచెంత పేరుని మీరు అవాయిడ్ చేయాలి. దీన్ని మాత్రం కంపల్సరీ నేను నెగిటివ్ నెంబర్గానే భావిస్తా. ఇది ఇలాంటి 79 నెంబర్ వల్ల మనకు నష్టం జరగచ్చు, కానీ లాభం ఏం జరగదు. దానివల్ల మీ ఫోన్ నెంబర్లో కంపల్సరీ 79 నెంబర్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాత్రం 1 to 9 వరకు అన్ని నెంబర్స్ నేను ఇప్పటిదాకా చెప్పేశాను. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను చాలా ఈజీగా సింపుల్గా తెలియదు విధంగా. ఇది 7 నంబర్ అండి. దీని పక్కన 1 2 3 4 5 6 7 8 and 9 ఇవన్నీ కనబడ్డాయా మీకు? 9 ఓకే కనబడ్డా. ఈ 7 పక్కన ఈ 1 ఓకే, ఈ 2 లేదండి, 3 ఓకే, ఈ 4 ఓకే, ఈ 5 ఓకే, ఈ 6 ఓకే, 7 ఓకే, 8 ఓకే, 9 లేదు. 9 లేదు అంటే ఈ 7 పక్కన ఈ 2 నంబర్స్ తప్ప మిగతా అన్ని నంబర్స్ బాగుంటాయండి. 2 and 9ని అవాయిడ్ చేసి 7 పక్కన మిగతా అన్ని నంబర్స్ బాగుంటాయి. అంటే ఇవి 2 శత్రువులు అండి 7కి, మిగతా అన్ని మాత్రం సూపర్ అండి. అయితే 72 and 79ని అవాయిడ్ చేసి మిగతా అన్ని నంబర్ మీ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. అంటే మీరు చెప్పండి, ఒకవేళ మీకు 777 ఉన్నాయనుకోండి, ఈ 777 మధ్యలో మాత్రం ఇక్కడ 1 ఉన్నది అనుకోండి, ఇప్పుడు 3 ఉన్నది అనుకోండి, 4 ఉన్నదంటే మీకు 6 నంబర్ మంచిగా వచ్చేసినాయి కదండి. అంత 777 ఎత్తుకుంటే మీకు చాలా మంచిది కదా. అంటే ఈ 777 పక్కన 6 నంబర్ వచ్చేసినాయి. దీనిలో ఒక 13వ నంబర్ తెచ్చుకున్నాం అనుకోండి, మీకు డబ్బులు ఇచ్చే నెంబర్ అయితే 8 నంబర్ బాగానే, 2 నెంబర్ ఎత్తుకాలి. ఇంకా 777 తీసుకుంటే చాలా చాలా మంచిదండి. మొబైల్ నెంబర్లు తీసుకుంటే మీకు స్వయంగా ఎత్తుకాలంటే 777 నంబర్ని ఎత్తికితే మీకు ఒక అద్భుతంగా మంచి నెంబర్ దొరకచ్చు. ఖర్చు పెట్టకుండా డబ్బులు మీకు మొబైల్ నెంబర్ ఫ్రీగానే మీరు తీసుకోవచ్చు మీ లైఫ్లో. ఒకవేళ మీరు కొనుక్కోలేని పరిస్థితి లేనప్పుడు కంపల్సరీ మీరే ఎతికి తీసుకోండి. నా దగ్గర తీసుకోవాలని నేను ఎప్పుడు ఎవరు చెప్పా, ఒక మంచి నెంబర్ తీసుకోండి. కానీ తీసుకున్నాక నాకు మాత్రం పంపబాకండి దయచేసి. సరే ఇది బాగున్నదా లేదా ఇలా చేయబాకండి. మీరే స్వయంగా యూట్యూబ్లో చెక్ చేసుకొని మీ నెంబర్ బాగున్నదా లేదా, టోటల్ ఏది ఉన్నదా లేదా అని మీరే చూసుకొని తీసుకోవాలండి. ఇదండి 79 నెంబర్స్ గురించి చెప్పేశాను. 71 కాదు 79 వరకు అన్ని వీడియోలు అయిపోయినాయి. నెక్స్ట్ టైంలో మనం 80 కాంచెలి 89 వరకు మనం నెంబర్స్ తీసుకొస్తాం. ఇలానే ఒక పర్టికులర్గా మీకు అర్థమయ్యే ప్రకారం ఒక్కొక్క ఫోన్ నెంబర్ గురించి మీకు మళ్ళా చెప్పి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మళ్ళీ చూపించి మీకు
మీరు బాగున్నట్టు మీరు ఎలా బాగుంటారో దాని గురించి చెప్పడానికే ఈ వీడియో అంతా నేను క్రమంగా చెప్తాను. మీకు చెప్పే విషయం ఇంకోటి ఏంటంటే మాత్రం మీ పిల్లల భవిష్యం మీ చేతిలో ఉన్నది. ఎందుకంటే పిల్లల పేరు పెట్టింది మీరు. వాళ్ళకి మంచిగైనా చెడ్డగైనా దాని బాధ్యత మాత్రం మీదే. మీ పిల్లల భవిష్యం మీ చేతిలోనే ఉన్నది. వాళ్ళ ఫోన్ నంబర్ కూడా మీరే ఇచ్చారు. ఆ ఫోన్ నంబర్ కూడా కంపల్సరీ మీరే ఇచ్చినప్పుడు వాళ్ళ భవిష్యం కూడా మీరు చేసే రూట్గానే మారుతుంది. తప్పు మన పిల్లలది అనుకుంటాం కానీ తప్పు మాత్రం పేరెంట్స్దే. ఎందుకంటే ఎంత పెద్ద కాలేజ్లో చదివించినావు, ఎంత కాస్ట్లీ బండి కొనిచ్చినావు కాదు, ఆ బండికి నంబర్స్ బాగున్నా లేవా, ఆ పిల్లల పేరు బాగున్నదా లేదా, ఆ పిల్లలకి మ్యారేజ్ డేట్ బాగున్నదా లేదా, ఆ పిల్లల చేతిలో ఫోన్ నెంబర్ బాగున్నదా లేదా, అప్పుడే ఇవన్నీ బాగుంటే మాత్రం ఈ సమాజంలో ఈ సమాజం వల్ల వాళ్ళకి ఏం నష్టం జరగదు, వాళ్ళ వల్ల ఈ సమాజంలో ఎవరికి నష్టం జరగదు. అప్పుడే వాళ్ళు అద్భుతంగా మారుతారు, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతారు. మీ పిల్లల భవిష్యం బాగుంటే మాత్రం మీరు మాత్రం యాక్షన్ తీసుకోవాలి, పిల్లలుగా. ఓకే అండి, ధన్యవాదాలు. నమస్తే.